అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి, అలాగే ఈ పథకం అమలులో కౌలు రైతులకు సంబంధించి, ముఖ్యంగా ఓసీ కౌలు రైతులకు సంబంధించిన వివరాలు, అలాగే 2019 కౌలు రైతు చట్టం రద్దు, అలాగే కొంతమంది భూమి కలిగి ఉన్నా సరే వారి పేర్లనేవి ఆన్‌లైన్‌లో అయితే ఉండవు కదా! వారికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ అయితే ఉండబోతుంది. ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇలా చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. గత ప్రభుత్వంలో భూ యజమానులకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకి వీరందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ. 13,500 గత ప్రభుత్వం అయితే అందివ్వడం జరిగింది. ఇందులో ఓసీ కౌలు రైతులకైతే ఎలాంటి లబ్ధి కూడా లేదు. దీనికి కారణం వచ్చేసి 2019 కౌలు రైతుల చట్టం. దీనికి సంబంధించిన పాయింట్‌ని అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఇందులో వచ్చేసి భూ యజమానులకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం అమలుకి సంబంధించిన వివరాలున్నాయి. ఇందులో కులాల ప్రస్తావన ఉండడం వల్ల ఓసీ కౌలు రైతులకైతే ఎలాంటి లబ్ధి లేకుండా పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ 2019 కౌలు రైతుల చట్టాన్ని అయితే రద్దు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే 2019 తర్వాత అమల్లో ఉన్నటువంటి కౌలు రైతు చట్టాన్ని అయితే రద్దు చేసేసి 2016వ సంవత్సరంలో ఏదైతే కౌలు రైతు చట్టం అమలు చేశారో ఆ చట్టాన్నే మళ్ళీ అమలు చేస్తామని మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ కౌలు రైతులకి అంటే ముఖ్యంగా ఓసీ కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు? ఓసీ కౌలు రైతులకి గతంలో ఈ కౌలు రైతు భరోసా పథకం లబ్ధి పొందలేదు కదా! అందుకోసం కులాల ప్రస్తావనే లేకుండా పాత కౌలు రైతు చట్టాన్ని అయితే తీసుకువస్తామని, అలాగే కొత్త కౌలు అదే 2019లో ఉన్నటువంటి కౌలు రైతు చట్టాన్ని అయితే రద్దు చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ కులాల ప్రస్తావన లేదు కాబట్టి మిగతా కులాలతో పాటు ఓసీ కౌలు రైతులు కూడా లబ్ధి పొందనున్నారు. ఇక భూ యజమానులకు సంబంధించి చూసినట్లయితే గత ప్రభుత్వంలో చూసినట్లయితే వెబ్‌ల్యాండ్‌లో పేరు లేదని రైతు భరోసా పథకం అయితే అమలు చేయలేదు. అంతే కదా మరి ఆన్‌లైన్‌లో పేరు లేకపోతే రైతు భరోసా పథకం ఏ విధంగా అమలు చేస్తారు? కాబట్టి గత ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని ఆన్‌లైన్‌లో పేరు లేకపోతే అమలు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి అలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే రైతుల పేర్లు వెబ్‌ల్యాండ్‌లోకి అయితే ఎక్కిస్తామని చెప్పారు. అంటే ఇలా ఎవరైతే రైతులు ఇంకా ఆన్‌లైన్ చేయించుకోకుండా మిగిలిపోయారో, అంటే వారికి అర్హత ఉంది. కానీ ఆన్‌లైన్‌లో పేర్లయితే లేవు. వారి కోసం స్పెషల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేసి, వారి పేర్లన్నీ కూడా వెబ్‌ల్యాండ్‌లోకి చేర్చిన తర్వాత, వారందరికీ కూడా మిగతా వాళ్ళతో పాటే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్నయితే కూటమి ప్రభుత్వం అయితే అమలు చేస్తుందనైతే ఆయన మంత్రి గారైన కింజరాపు అచ్చెన్నాయుడు గారైతే చెప్పడం జరిగింది.